దేనికోసం మన ప్రణాళిక? పరమాత్మ చెప్పకనే చెప్పారే, ఈ ఆత్మ అంటే ఈ శరీరం కాదు, ఆత్మస్వరూపము మన అందరమున. మనమే కాదు, సహస్ర శతకోటి జీవరాశులన్నిటిలో నేనున్నానని మనకి చెప్పాడు పరమాత్మ. అదేవిధంగా మనలో కూడా ఆయన ఉన్నాడు. దీన్ని శరీరం చంపబడుతుందేమో కానీ ఆత్మ చావదు, ఎప్పటికీ అవినాశి, నాశనము లేనిది. అగ్ని దహింపజాలదు, వాయువు ఆరిపివేయను సమర్థవంతమైనది కాదు, శస్త్రములు ఛేదింపజాలవు. మరి దేనికి భయం? ఎందుకు మనం వెతుకులాట? పరమాత్మ ఇంత అద్భుత సందేశం మనకిచ్చాడే, కానీ మనం ఏం చేస్తున్నాం? కనబడింది మాత్రమే సత్యమని మనం ఏ విధంగానైనా దీన్ని, ఈ శరీరాన్ని సంరక్షించుకోవాలని వెతుకులాడుతూ ఉన్నాం. పరమాత్మకి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంతటి సత్యాన్ని ఎక్కడ ఏ ప్రణాళిక ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని అనుసరించి మనందరం నడవాలని కోరుకుందాం.